మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో కృపా సింహాసనం దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము బేతస్తా కోనేరు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, బేతస్తా పూల్. Today's promise is found in the book of Psalms 86 verse 15. నేటి మూలవాక్యము వాగ్దానము కీర్తన 86:15. కీర్తన 86:15. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు అన్న సత్యమును వాగ్దానమును మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. యేసయ్యా, నీ కృపాక్షములు ఇంతవరకు మా పైన ఉంచి మమ్మలను సజీవ సాక్షులుగా నీ సన్నిధిలో నిలబెట్టినందుకు, నివసింపచేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆరాధన చేయడానికి, ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామములో చెల్లించడానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచిన జీవము గల పరిశుద్ధమైన వాక్కును, వాగ్దానపు ఆశీర్వాదమును పొందుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి ఆటంకాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి మా జీవితాన్ని పారదోలతో బయబంధిస్తున్నాము. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి జీవము గల వాక్కుకు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. నేటి అంశము బేతస్తా కోనేరు. నేటి జీవం గల వాక్కు సత్యము 86వ కీర్తనలో 15వ వచనం. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. దేవునిలో ఉన్నటువంటి గుణాలు, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు మనము తెలుసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఆయన దయగల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపగల దేవుడు, సత్యవంతుడు. ఆయనలో నిత్యము ఉన్నటువంటి లక్షణాలు. ప్రియమైనటువంటి సంఘమ, కాబట్టి నిత్యము శాంతి కలిగి, సమాధానము కలిగి, సత్యము కలిగి, కృప కలిగి, ప్రేమ కలిగిన దేవుడు ఆయన నిత్యము మనతో ఉండటానికి, మనకి సహాయం చేయటానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకములో నివసించినటువంటి కాలములో జరిగినటువంటి ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మొదటి 16 వచనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో నివసించినటువంటి కాలంలో యెరూషలేముకి వచ్చారు. అనేక ప్రాంతాల్లో తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ప్రణాళికను బయలుపరుస్తూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యూదుల పండుగ రోజున ఆ పండుగకని యెరూషలేము వచ్చారు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మొదటి వచనంలో, అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన, యెరూషలేములో జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటి అంటే 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతస్తా అనబడిన ఈ యొక్క కోనేరు కలదు. బేతస్తా అంటే కనికరము గల ఇల్లు అని అర్థం. బేతస్తా మీన్స్ హౌస్ ఆఫ్ మెర్సీ. అది కనికరము కలిగిన ఇల్లు. అక్కడ ఏమున్నది అంటే ఆ యొక్క కోనేరు ఉన్నది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒక చెరువు. ఆ చెరువులో చుట్టూ కూడా అనేక రకాలైనటువంటి రోగులు ఉన్నారు అక్కడ. కారణం ఏమిటి అంటే, సంవత్సరానికి ఒకసారి పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి ఆ కోనేరులోని నీటిని కదిలిస్తాడు. ఆ దేవదూత ఎప్పుడైతే నీటిని కదిలిస్తాడో, కదిలించిన తర్వాత ఎవరైతే మొదటిగా ఆ నీళ్ళల్లోకి దిగుతారో ఎలాంటి రోగం ఉన్నా సరే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. అక్కడ అనేక రకాలైనటువంటి వ్యాధులు కలిగిన వారు, రోగులు అక్కడ ఉన్నారు. అదే సత్యాన్ని
పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. 3వ వచనం, హెబ్రీ భాషలో బేతస్తా అనబడిన యొక్క కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఆ యొక్క కోనేరు చుట్టూ కడ అనేక మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారో తెలియదు, రాయబడలేదు. అనేక మంది ఉన్నారు. గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, పక్షవాతం కలిగిన వారు ఉన్నారు, ఊచకాలు చేతులు కలిగినటువంటి వారు ఉన్నారు. అనేక రకాలైనటువంటి వ్యాధులు కలిగిన వారు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎందుకున్నారు అంటే, వాళ్ళకు తెలిసినటువంటి ఒక వాస్తవం ఏమిటి అంటే, ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆ నీటిని కదిలిస్తారో, ఎవరైతే ముందుగా వెళతారో ఆ నీటిలోకి, వాళ్ళు ఎలాంటి రోగము కలిగిన వారైనప్పటికీ వారికి స్వస్థత కలుగుతుంది. స్వస్థత పొందుకోవాలి అనేటువంటి ఆశతోటి, నిరీక్షణతోటి అక్కడ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అదే ప్రాంతానికి యేసు ప్రభులు వారు వచ్చారు. యేసు ప్రభులు వారు వచ్చిన తర్వాత యేసు ప్రభులు వారు వాళ్ళందరినీ చూస్తూ ఉన్నారు. అక్కడ అనేక మంది రోగులు ఉంటే 38 సంవత్సరాల నుంచి నిలబడలేని, నడవలేని, పక్షవాతముతో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభులు వారు చూశారు. ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. 5వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న వేశారు. యేసు ప్రభుల వారికి సమస్తము తెలుసు, ఆయనకి తెలియంది ఏదీ కూడా లేదు. అక్కడ అనేక మంది రోగులు ఉంటే వాళ్ళ ఎవరితోనూ కూడా యేసు ప్రభుల వారు మాట్లాడటం లేదు. ఈ 38 సంవత్సరాలు వ్యాధితో ఉన్నటువంటి, పక్షవాతంతో ఉన్నటువంటి, నిలబడలేని, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి, నీవు స్వస్థపడాలనుకుంటున్నావా, నీవు స్వస్థపరచబడాలని కోరుకుంటున్నావా అని అడిగారు. అసలు తన మనసులో ఏమిటి ఉంది ఆలోచన, అది తన నోటి ద్వారా వినాలి అనేటువంటి ఆలోచనతోటి యేసు ప్రభు వారు ప్రశ్నించారు. అప్పుడు ఆ రోగి ఇస్తున్నటువంటి సమాధానం ఏమిటి అంటే, 15వ వచనంలో తను ఏమంటున్నాడంటే, అక్కడ 7వ వచనంలో ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. తన ప్రక్కన ఎవ్వరూ లేరు, వాస్తవాన్ని చెప్తున్నాడు. సహజంగా నిలబడలేని వారికి, గుడ్డి వారికి, కుంటి వారికి సహాయం చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉన్నారు అక్కడ, ఆ నీళ్ళల్లోకి తీసుకుని వెళ్ళటానికి, నడిపించటానికి. కానీ ఈ 38 సంవత్సరాల నాడు ఆలోచన చేయండి, 1 సంవత్సరం కాదు, 38 సంవత్సరాల నుంచి నిరీక్షణతోటి, విశ్వాసముతోటి, ఓపికతోటి ఒకే స్థలములో ఉన్నాడు. ఒకే స్థలములో 38 సంవత్సరాలకు నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశం, స్వస్థత పొందాలి. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఎవ్వరు లేరు. అదే చెప్తున్నాడు యేసు ప్రభుల వారికి, నాకు ఎవ్వరూ లేరు అంటున్నాడు. ఎవడునూ లేడు నాకు, ఈ కోనేటిలో దించుటకు నాకు ఎవడునూ లేడు అంటున్నాడు. సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేకపోయినా, అక్కడ తోబుట్టులు లేకపోయినా, రక్త సంబంధులు లేకపోయినా, నిరీక్షణను మాత్రం కోల్పోలేదు, విశ్వాసమును మాత్రం కోల్పోలేదు. ఆలోచన చేయండి. విశ్వాసులను మనం కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత ఇక మనకేం కలుగుతుందంటే, ఓపిక నశించిపోతుంది, ఇక విసుగెత్తిపోతుంది. ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి, ఒకే విషయం కొరకు, ఒకే అంశం కొరకు అనేక నెలల నుంచి, అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇంకా సమస్యకు పరిష్కారం కలగలేదు అనేటువంటి నిరుత్సాహము, ఓపిక నశించిపోవటం సహజంగా విశ్వాసుల్లో కలుగుతూ ఉంటుంది.
ఇక్కడ పరిశుద్ధాత్ముడు నేర్పించేటువంటి పాఠం ఏమిటి అంటే, నీవు ఎంత ఓపిక ఉన్నప్పటికీ ఈ లోకములో అనేక మంది అనేక రోగాల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పటికీ యేసయ్య ఒక్క వ్యక్తి దగ్గరికే ఎందుకు వెళ్ళారు? ఆలోచన చేయండి. ఆ వ్యక్తిలో యేసయ్య ఆశ్చర్యకార్యము చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే నీ జీవితంలో కూడా ఒక సమయం ఉంటుంది. తండ్రి చిత్తములో, తండ్రి సమయంలో నీ జీవితంలో కార్యము జరగబోతుంది. ఆ కార్యము జరగబోయే ముందుగా నీ దగ్గరకే యేసయ్య వస్తారు. నీ ప్రక్కన ఎవరు లేకపోయినా, నీ పక్షాన నీ కొరకు ఎవరు ప్రార్థన చేయటానికి లేకపోయినా, నీకు సహాయం చేయటానికి ఎవరు లేకపోయినా సరే, నీవు అధైర్యపడకూడదు, నీవు దిగులు పడకూడదు. యేసయ్య స్వయాన నీ దగ్గరికి వస్తారు. ఆయనే వచ్చి నిన్ను లేవనెత్తుతారు, నీ పరిస్థితిని మార్చివేస్తారు, నిన్ను నిలబెడతారు. కారణం, ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. అన్నీ తెలిసినటువంటి సర్వజ్ఞాని అయినటువంటి యేసు ప్రభువు వారు ఆ యొక్క రోగితో అన్నటువంటి మరొక మాట, యేసు ప్రభువు వారు అన్నటువంటి మాట 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. అద్భుతం జరిగింది. యేసు ప్రభువు వారు ఎవరో ఆ రోగికి తెలియదు. యేసు ప్రభువు వారు రక్షకుడు అన్న సత్యం తెలియదు. యేసు ప్రభువు వారు దేవుడు, దేవుని కుమారుడు అన్న అధిపతి అన్న సత్యం ఆ రోగికి తెలియదు. కానీ ఆ రోగిలో ఉన్నది ఏమిటి అంటే నిరీక్షణ ఉన్నది, విశ్వాసము ఉన్నది. నిరీక్షణ స్వస్థత పొందుకోవాలి అని ఉంది, విశ్వాసం ఆ నీళ్ళలోకి దిగితే వస్తుంది అనే విశ్వాసం ఉంది. కానీ యేసు ప్రభు గురించి మీద లేదు విశ్వాసం. యేసు ఎవరో తెలియదు, కానీ అద్భుతం జరిగింది. యేసయ్య చెప్పారు, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. నిలబడలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యేసయ్య మాట పలికిన వెంటనే యేసయ్య మాటలో ఉన్నటువంటి శక్తి, జీవము ఆ యొక్క 38 సంవత్సరాల నుండి నిలబడలేని స్థితిలో ఉన్నటువంటి రోగి శరీరములోకి, ఎముకల్లోకి జీవము వెళ్ళింది. యేసయ్య మాటలో జీవము ఉన్నది. యేసయ్య మాటలో తండ్రి ప్రణాళిక, తండ్రి చిత్తము, తండ్రి ఆశీర్వాదము ఉన్నది. పరిశుద్ధాత్మ కార్యం అక్కడ మనం చూస్తున్నాం. ఆ వ్యక్తికి యేసయ్య మీద అనుమానము లేదు, విశ్వాసము లేదు. యేసు ప్రభు గురించి అసలు తెలియదు. నీకు నాకు యేసయ్య గురించి పూర్తిగా తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఆ స్థలములో మనం ఉంటే చాలు. ఆ స్థలమే యేసయ్య ఉన్న స్థలము. యేసయ్య ఎక్కడ ఉంటారు? మన హృదయంలో ఉంటారు. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. మనం ఎన్నుకోబడిన వాళ్ళం. సంఘము యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడింది, విమోచింపబడింది, విడిపించబడింది, ఈ లోకము నుండి విడిపించబడింది. నీవు నేను ఈ లోకము నుండి, చీకటి నుండి విడిపించబడ్డాం. కారణం, తండ్రిని మహిమపరచాలి. తండ్రి చేసేటువంటి కార్యాలను మనము బహిర్గతం చేయాలి, బయలుపరచాలి. మనము సాక్షిగా జీవించాలి. అందుకే మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం. మనం అనుకోవచ్చు, నా వల్ల కావట్లేదు ఈ పని చేయటం, ఈ సమస్య నుండి నేను బయటికి రావటం నా వల్ల కావట్లేదు అని నిరుత్సాహముతో, దుఃఖముతో మనం ఉండి ఉండవచ్చు. మన ఓపిక నశించిపోవచ్చు. మన ప్రార్థనకు అనేక సార్లు ప్రార్థన చేసిన జవాబు రాలేదు. అందువలన మనలో నిరీక్షణ కోల్పోయిన పరిస్థితి ఉన్నది. కానీ అద్భుతం జరుగుతుంది. ఆయన అద్భుతకరుడు. యేసయ్య మాట పలికిన వెంటనే అద్భుతం జరిగింది. లెగిచాడు. లెగిచి చక్కగా తన యొక్క పరుపునెత్తుకొని పరిగెత్తడం ప్రారంభించాడు. ఏ విధంగా? సంతోషముతో, ఉత్సాహముతో గంతులు వేస్తూ మందిరము లోపలికి వెళ్ళాడు. 10వ వచనం, 11వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పి, అందుకు వాడు
నన్ను స్వస్థపరిచినాడు పరిచినవాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పిన వారు నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగిరి. ఆయన వాడు స్వస్థత నొందిన వానికి తెలియదు. ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు కాను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. యేసు ప్రభువు వారు మాట్లాడారు, నీకు స్వస్థత కలిగింది కదా, ఇక పాపము చెయ్యవద్దు అని చెప్పి పంపించారు. అప్పుడు తన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఎప్పుడు తెరవబడ్డాయి? ఇక పాపము చెయ్యవద్దు అని చెప్పిన వెంటనే తన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. తన సంతోషానికి అంతము లేదు. సత్యాన్ని గ్రహించగలిగాడు. యేసు ఎవరో గ్రహించగలిగాడు. అంతకుముందు ఆయన ఎవడో నాకు తెలియదు అంటున్నాడు. ఎవరితో చెప్పాడు? అక్కడ ఉన్నటువంటి యూదులతో చెప్పాడు. తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన తర్వాత ఇక పాపము చేయకుమని ఆయనతో చెప్పిన వెంటనే తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పెను. యూదులకు తెలియచేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? స్వస్థత పొందిన తరువాత సాక్ష్యం చెప్తున్నాడు. ఏమిటి అని చెప్పిన సాక్ష్యం? నన్ను స్వస్థపరిచింది యేసు అని సాక్ష్యం చెప్తున్నాడు. నీ జీవితాల్లో యేసు ప్రభు వారు, నీ జీవితంలో నా జీవితంలో యేసయ్య అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎందుకు చేస్తారు అంటే తండ్రిని మహిమపరచడానికి. రెండవది, నీవు పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని బహిర్గతం చేయాలి. నీవు నోరు విప్పి చెప్పాలి, నా జీవితంలో ఈ కార్యము జరిగింది, ఈ స్వస్థత కలిగింది, ఈ సమస్య నుండి నా యేసయ్య నన్ను విడిపించారు అని నీవు సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ ఈ స్వస్థత పొందినటువంటి వాడు ఏం చెప్తున్నాడు? యూదులతో చెప్పాడు. ఏమని చెప్పాడు? తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఆలోచన చేయండి. అక్కడ అంతమంది రోగులు ఉంటే ఒక్కడిలోనే అద్భుతం జరిగింది. ఈ లోకములో అనేక మంది ఉన్నారు, కానీ అద్భుతాలు వాళ్ళందరికీ లేవు. ఎవరిలో జరుగుతాయి? సన్నిధిలో ఉన్న వారికి, యేసయ్యతో సహవాసము చేసేవారికి, పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకునే వారికి, తండ్రి చిత్తాన్ని జరిగించే వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు పొందుకున్న వెంటనే వాటిని వేటిని కూడా మరిచిపోకుండా సాక్షులుగా మనం జీవించాలి అన్నది తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క ప్రణాళిక. ఇక్కడ మరొక సంఘటన ఉంది. ఏమిటి అంటే, యూదులు సత్యాన్ని విన్నారు. ఎవరు చెబితే? వాస్తవాన్ని విన్నారు. ఈ యొక్క 38 సంవత్సరాల రోగి చెప్పిన మాట విన్నారు. అయితే వాళ్ళకి చాలా కోపం కలిగింది యూదులు. ఎందుకు కోపం కలిగింది యూదులకు? 2 విషయాలు. ఒకటి ఏమిటి అంటే, స్వస్థత కలిగినటువంటి రోజు విశ్రాంతి దినము, అంటే శనివారం రోజున. 5వ అధ్యాయం 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తికొన్న తగదే అని స్వస్థత నుండి వానితో చెప్పిరి. అతనితో ఏమంటున్నారు? ఇతను స్వస్థ పొందుకున్నాడు కదా, వాళ్ళకి సంతోషం లేదు. నీవు సంతోషం పొందుకోవటం ఈ లోకములో ఉన్న సాతానుడికి సంతోషం లేదు. ఒక విశ్వాసి దుఃఖపడటం, రోగముతో కష్టములో ఉండటమే సాతానికి సంతోషం. ఇక్కడ యూదుల పరిస్థితి కూడా అదే. అతడు 38 సంవత్సరాలుగా రోగంతో ఉన్నాడు, స్వస్థత పొందుకున్నాడు, వాళ్ళకి సంతోషం లేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? మోషే ధర్మశాస్త్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు శనివారం కదా, నువ్వు ఎలా స్వస్థ పొందావు? ఆ విధంగా స్వస్థ పొందటానికి వీలు లేదు అంటున్నారు. ఇంకా రెండవది ఏమంటున్నారు అంటే 18వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.
రెండు ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటి, విశ్రాంతి దినము రోజున స్వస్థత కలిగింది. రెండవది, యేసు ప్రభువు వారు సెలవిచ్చారు, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను అని సెలవిచ్చారు. నేను తండ్రి ఒక్కటే, తండ్రితో నేను ఉన్నాను అన్న సత్యాన్ని యూదులకు తెలియచేశారు. అయితే యూదులు అంగీకరించట్లేదు. యూదులకు కోపం ఎందుకు వచ్చిందంటే, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానిగా చేసుకొని గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. యూదులకు కోపం ఎవరి మీద? యేసయ్య మీద. యేసయ్య ఇచ్చిన రక్షణను అంగీకరించలేదు. యేసయ్య చేసిన అద్భుతాలను, స్వస్థతను యూదులు అంగీకరించలేదు. కానీ వాళ్ళలో ఎవరున్నారు? అపవాది యొక్క ఆలోచన. యేసు ప్రభుని ఏ విధంగా చంపాలో అని వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆ రోజు నుంచే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం, ఈ లోకములో వ్యతిరేకత ఉంటుంది. ఎవరికి వ్యతిరేకత? సత్యమును అంగీకరించి సత్యమును వెంబడించే వారికి, సత్యమునకు సాక్షిగా జీవించే వారికి వ్యతిరేకత ఉంటుంది. లోపల ఉంటుంది, బయట ఉంటుంది, సొంత బంధువుల్లో ఉంటుంది, తెలిసిన వారి మధ్యలో ఉంటుంది వ్యతిరేకత. ఈ లోకములో కూడా వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత ఎంత ప్రభావితం చూపినప్పటికీ ఆ వ్యతిరేకతల మధ్యలో పరిశుద్ధాత్మ యొక్క సహాయము, నడిపింపు మనకు ఉంటుంది. యేసయ్య కృప ఉంటుంది. అదే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. కృప సమృద్ధిగా ఉన్నది యేసయ్యలో. ఆయన సత్యవంతుడు, ఆయన జీవాధిపతి. నీ మీద, నా మీద ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయనలో ఉన్నటువంటి జీవము, ఆయనలో ఉన్నటువంటి సత్యము, ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదము నిరంతరము మనలో ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం అధైర్యపడకూడదు. మనం ముందుకు సాగి వెళ్ళిపోవాలి. మనలో కోల్పోయినటువంటి నిరీక్షణను, అనుమానాన్ని, అవిశ్వాసాన్ని తిరిగి మనం పొందుకోవాలి. ఏ విధంగా పొందుకుంటాం? యేసయ్య మాట ద్వారా, యేసయ్య మాటలను వినటం ద్వారా, యేసయ్యతో సహవాసం చేయటం ద్వారా, పరిశుద్ధాత్మతో సన్నిహిత సంబంధము కలిగి ఉండటం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతుంది. యేసయ్య మాటలను వినటం ద్వారా మనకి విశ్వాసం పెరుగుతుంది. పరిశుద్ధాత్మతో సన్నిహిత సంబంధం పెట్టుకోవటం ద్వారా మనం విశ్వాసంలో బలపరచబడతాం. కృప మనల్ని బలవంతుల్నిగా చేస్తుంది. విశ్వాసము నుండి విశ్వాసములోకి మనల్ని నడిపిస్తుంది. కృప వెంబడి మనం కృపలో నడిపించబడతాం. విశ్వాసం నుండి విశ్వాసములోకి మనం నడిపించబడతాం. యేసయ్య కృపాక్షేమములు మనకందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఊహించని రీతిగా అద్భుతం జరిగింది. యేసయ్య 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఊహించలేదు, ఆలోచించలేదు. నిస్సహాయ స్థితిలో, ఎవ్వరు తోడు లేని, సహాయం లేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నీవే వెళ్ళి, నీవే నీ మాటను పంపి నీ యొక్క కుమారుడిని ఈ స్వస్థత అనుగ్రహించావు, నిలబెట్టావు, నడిపించావు, గంతులు వేసే ధన్యత అనుగ్రహించావు. నీలో ఉన్న జీవాన్ని, స్వస్థతను, ఆశీర్వాదాన్ని, రక్షణను అనుగ్రహించావు. ఇక పాపములు చెయ్యకు అని ఆజ్ఞాపించావు. నీకు వందనాలయ్యా. ఈ లోకములో మేము లోకాన్ని చూస్తున్నాం, సమస్యలను చూస్తున్నాం. అనేక సార్లు నిరుత్సాహముతో దిగులు పడిపోయాం. ఇక నా వల్ల కాదు, నేను అనేక సార్లు ప్రార్థన చేశాను కానీ జవాబు రాలేదు అనేటువంటి నిరుత్సాహము కలిగి ఉన్నాం. కానీ అద్భుతము చేసే దేవుడు మాతోనే ఉన్నారు, మా పక్షాన ఉన్నారు. నాకు తెలియని సమయంలో అద్భుతము జరుగుతుంది. ఆ రోజు 38 సంవత్సరాల నుండి ఉన్న వ్యక్తిలో అద్భుతము జరిగింది. ఈరోజు నా కుటుంబములో కూడా అద్భుతము జరుగుతుంది, నా జీవితంలో కూడా అద్భుతము జరుగుతుంది అని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. నీవు అద్భుతాలు చేసే దేవుడవు. ఆ రోజు ఆ రోగి సాక్ష్యం చెప్పాడు, యేసు నన్ను స్వస్థపరిచింది, యేసు అని యూదులకు సాక్షిని చెప్పాడు.
ఈరోజు మేము కూడా సాక్ష్యం చెబుతామయ్యా. తండ్రి చేసిన మేలులను, ఉపకారములను మరచిపోకుండా సాక్ష్యం చెబుతాం. యేసయ్య ఇచ్చిన రక్షణ పాత్రను చేపొచ్చుకుని మేము సాక్ష్యం చెబుతాం. మా జీవితాల్లో మేము పొందుకున్న ప్రతి అద్భుతాన్ని, ప్రతి ఆశ్చర్య కార్యాన్ని మరచిపోకుండా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాం. నా యేసయ్య ఆశ్చర్యకరుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన సత్యము గల జీవాధిపతి, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని మేము సాక్ష్యం చెబుతాం. యేసు నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడు అని ప్రకటిస్తాము. పరిశుద్ధాత్ముడా, నీకే మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. నీ సన్నిధిలో ఒక ఒప్పందం చేసుకుంటున్నాం. యేసు సజీవుడు, పునరుత్థానుడు అని, యేసు ప్రభు అని ప్రకటిస్తాము అని మేము మాట ఇస్తున్నాం. ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు శక్తిగల నామములో చేసి, విశ్వసించి, ప్రార్థించి ఆశీర్వాదమును, జీవమును, స్వస్థతను యేసు ప్రభు శక్తిగల నామములో అభిషేకమును పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.